ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ పార్టీలోని మేడ్చల్ జిల్లా మనాపూర్ మండల కేంద్రంలో మరి ప్రెస్ మీట్లో శ్రీ పల్లపల్లి రాజన్న మాదిగ జమాత్ జాతీయ నాయకులుగా నేను ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ కేంద్రానికి రావడం జరిగింది అని మీకు తెలియజేస్తూ, వాస్తవానికి టీఆర్ఎస్ను బీజేపీని ప్రజలు ఎవరు నమ్మరని చెప్పి తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ను ఎందుకు నమ్మారంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉద్యమాన్ని మేము నడిపి తెలంగాణ సాధించిన అనంతరం దళితుని తొలి ముఖ్యమంత్రి చేతానికి మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇవాళ ఆయన ఇచ్చిన మాటలు అనేక పథకాలు లోపాలు ఉన్నాయి. ఆయన చెప్పాడు భూమి లేని నిరుపేదలకు దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు. ఆ 3 ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చినా దాంట్లో మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా మరి కనిపించడం లేదు. ఈ రకంగా దళిత బంధు, బీసీ బంధు అని చెప్పి మోసం చేశారు. ఆయన మోసపూరిత ప్రకటనలను ఎవరు కూడా నమ్మరు. అందుకే బీఆర్ఎస్ను తీవ్రంగా భూస్థాపితం చేయాలనేది నిర్ణయం తీసుకొని, ప్రజలు నిర్ణయం తీసుకొని ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అత్యధిక మెజార్టీ మరి ప్రజలకు అండగా నిలబడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్కు మద్దతు పలికారు కనుకనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినారు. మరి అటువంటి తరుణంలో మరి ఇవాళ మనం ఇంకా బీఆర్ఎస్కు ఓటు కనుక వేస్తే అది నీటిలో బావిలో వేసినట్టే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి అదే మాదిరిగా ఇవాళ బీజేపీని కూడా ఎవరు నమ్మద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. నమ్మరు కూడా అని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు నమ్మరు అంటే బీజేపీ పార్టీ లౌకికవాద పార్టీ కాదు. కులాలు, మతాలు, దేశాలు పెంచేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ అని మేము క్లియర్గా చెప్తున్నాం. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆ బీజేపీ పార్టీ ఉన్న రాష్ట్రాలలో మా దళిత వర్గాలను ఎందుకు అంగదొక్కుతున్నది, ఎందుకు దౌర్జన్యం చేస్తున్నది, ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి, ఎందుకు రకరకాల చిత్రహింసలు జరుగుతున్నాయని చెప్పి మేము మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే మా వర్గాలను అనగదొక్కినప్పుడు, మీరు కుల మత దేశాలు పెంచినప్పుడు, లౌకికవాదం లేనప్పుడు ఖచ్చితంగా మీలను ఓడించాలనేది మేము తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ విప్లవోద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఖచ్చితంగా బీజేపీని ఓడిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బీజేపీని ఓడించవలసిన అవసరం కూడా ప్రజలందరికీ కూడా ఉంది. మరి అందులో భాగంగా మేము చెప్తున్నాం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మందా కృష్ణ మాది గారు మీకు అండగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. అది భ్రమాన్ని చెప్పి మేము చెప్తున్నాం. మందా కృష్ణ మాదిగ గారు ఒక విప్లవ ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజలకు న్యాయబద్ధంగా పోరాటం చేయవలసినటువంటి వాడు. కొన్ని పోరాటాలు చేసిన మాట వాస్తవమే కావచ్చు, కానీ నువ్వు మంచి చేసినప్పుడు నీకు మద్దతుగా ఉన్నాం. నువ్వు చెడుగా వెళ్తున్న ప్రజలను తాకట్టు పెట్టడానికి, జాతిని తాకట్టు పెట్టడానికి పోతున్నప్పుడు మేము మందా కృష్ణ మాది గారిని కూడా వ్యతిరేకిస్తున్నాం. కనుక బీజేపీని ఖచ్చితంగా ఓడించడానికి మా రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే బీజేపీ వాస్తవంగా దళితులకు ముఖ్య కవచం ఏది అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని తొలగించడానికే బీజేపీ కుట్రలు పని తీసేయడానికి ప్రయత్నం చేసిన తరుణంలో ఇదే మందకృష్ణ మాదిగా పోరాటం చేసి దాన్ని ఆపిపించినటువంటి పరిస్థితి నాయకుడికి ఇవాళ మరి అట్రాసిటీ చట్టమే తొలగించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నువ్వు వర్గీకరణ రిజర్వేషన్స్ ఉంటాయంటే ఎట్లా నమ్ముతావని చెప్పి నేను సూటిగా మందకృష్ణ మాదిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని బీజేపీకి చేసే మద్దతు విరమించుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారిని కూడా వాస్తవానికి ఈ బీజేపీ మోసపీడిత ప్రకటనలను ఎవరు నమ్మరు. అట్రాసిటీ తొలగించడానికి కుట్ర చేసిన నీవు రేపు రిజర్వేషన్ ఎత్తివేయని గ్యారెంటీ అయిందని మేము అడుగుతా ఉన్నాం. నిజంగానే ఒకవేళ బీజేపీ ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మంలో ఏముంది? ఒక భర్త చనిపోతే భార్యను దాంట్లో అన్ని ఏది తప్పినటువంటి రోజులు ఒకప్పుడు. సనాతన ధర్మం కాదు, సామాజిక న్యాయం, భౌతికంగా అందరం కలిసి ఉండేటువంటి కుల మత రహితమైనటువంటి సమాజం రావాలి, లౌకికవాదం కొనసాగించేటువంటి రాష్ట్రం రావాలని ఒక పక్క అంటుంటే మీరు దేవుని పేరట ఓట్లాడగడం నిజంగా దరిద్రం. ఈ
ఈ రాష్ట్రానికి ఈ దేశానికే దరిద్రం అని చెప్తున్నాం. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎవరు? నమ్మే వాళ్ళు నమ్ముతారు, అన్ని వర్గాల ప్రజలు నమ్ముతారు దేవుణ్ణి, అన్ని వర్గాల ప్రజలు మొక్కుతారు. నువ్వు దేవుని పోరాట ఓటు అడగడం అంటే నువ్వు భిక్షమెత్తడమే, నువ్వు భిక్షమెత్తడం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నిజంగా మా వాళ్ళు ఈ జగిత్యాలలో తెలియని కొందరు వ్యక్తులు అసలు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినోళ్ళు ఆయన ఎంఆర్పీసే కాదు, గంగారాం అనే వ్యక్తి ఎంఆర్పీఎస్ కాదు, ఆయన మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకుడు ఈ జిల్లాలో జగిత్యాల జిల్లాలో వ్యవహరిస్తున్నాడు. ఆయన ఎంఆర్పీఎస్ అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో చూశాను. ఆయన కాదు, ఆయన మాటలు ఎవరు నమ్మరు, ఆయన వెనక పలకం కూడా ఇవ్వలేదు. ఇక్కడ మహాజన సోషలిస్ట్ పార్టీని డెవలప్ చేసుకో, కానీ నువ్వు ఒక సంస్థ ద్వారా నువ్వు బీజేపీకి మేము మద్దతు ఇస్తున్నామని ఎలా చెప్తావని చెప్పి తమ్ముడు చిన్నోడే, నేను పెట్టిన వ్యక్తే, కానీ ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నా. అలాంటి వ్యక్తులు మాకు టార్గెట్ కాదు. ఉద్యమ నేతలు తప్పుడు విజయాలని సంకేతాన్ని ప్రజలకు అందించే వాళ్ళే మాకు వ్యతిరేకం, వాళ్ళే మాకు టార్గెట్ తప్ప ఇలాంటి వాళ్ళు కాదు. ఎస్సీల వర్గీకరణ కూడా జరగదు, ఆయన మోసపూరిత ప్రకటనలు. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ నీకు చేయాలనే ఉద్దేశం ఉంటే మరి 30 ఏళ్ళ ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం, 30 ఏళ్ళ ఉద్యమంలో మొదటి లేఖ ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. 30 ఏళ్ళు గడుస్తుంది. నువ్వు మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, దేశంలో అధికారంలోకి వస్తే 100 రోజులలో వర్గీకరణ చేస్తానని చెప్పావు. మరి 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు పార్లమెంటులో పెళ్ళెత్తు పెట్టాలని మేము అడుగుతున్నాం. నిజంగా పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ఆటగాళ్ళు ఏంటో కూడా చెప్పాలి. నువ్వు నీకు ఇలా ఉసామేర కమిషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉసామేర కమిషన్ వేసింది. ఆ కమిషన్ నివేదిక కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉంది. మాలమాదిగలు తేడా లేవు, ఎవరి జనవదామాస ప్రకారంగా వాళ్ళ అన్నదమ్ముల మధ్య కలిసి ఉండి వాళ్ళందరి కోసం ఇవాళ వర్గీకరణ జరగాలనేది కోరినటువంటి ఉసామేర కమిషన్ ఉపకులాలకు మా మాసిన్ సంఘం, మా గుడి సంఘం, మా మోసీ సంఘం, మా సింధు డక్కలి ఇలాంటి అందరి ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేయాలనేది డిమాండ్. ఆ డిమాండ్ పరిష్కారం చేయడంలో నువ్వు చేయవని కూడా మాకు తెలుసు. ఎందుకు చేయవంటే నువ్వు ఈ లౌకికవాదాన్ని ఎత్తివేస్తున్నావు. లౌకికవాదం తొలగించి ఈ దేశంలో ఒక్క హిందువులు తప్ప క్రిస్టియన్ ఉండదు, ముస్లిం ఉండదు, ఎవరు ఉండదు అని అంటున్నావు. నిజంగా ముస్లింలో అనేక మంది పేదలు ఉన్నారు, అది నీకు తెలియదని మేము అడుగుతున్నాం. ముస్లింలో ఇవాళ సైకిల్ పక్షాలు ఇటీవని పెట్టుకుని బతుకుతున్నారు, వాళ్ళకి భూములు కూడా లేవు, వాళ్ళు బతకడానికి బతుకుతారు కూడా లేదు. అలాంటి వాళ్ళు ఈ ఇండియాలో ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకమైన కుట్రలు చేయలేదు, కానీ నువ్వు కుట్ర చేస్తున్నావు. అది రేపు రాబోయే రోజులలో ఈ దేశాన్ని ముప్పొస్తుందని మోడీ గారికి తెలియజేస్తున్నావు. మైనార్టీ అంటున్నారు, ఇది అంటున్నారు, సంక్షేమం అంటున్నారు. ఈ సంక్షేమ పథకాలన్నీ ఫోకస్ నేను దక్షిణాది ఎవరు కూడా నేను ఉత్తరాది రాష్ట్రాల్లో నమ్మే పరిస్థితి లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో నేను అనుకుంటున్నాను. నేను పాత్రగతల బిడ్డ ఖబర్దారు మోడీ గారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఎస్సీల వర్గీకరణ చేస్తామంటే మాదిగా ఉపకులాలు, మా వర్గాలు, దళిత వర్గాలు, పేద వర్గాలు ఎవరు కూడా నమ్మరు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. అందుకే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అంతా కూర్చొని మరి మందాకృష్ణ మాదిగా బీజేపీకి మద్దతు ఇస్తే మన పరిస్థితులు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మేధావులంతా ఆలోచించి మరి కాంగ్రెస్కే మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్కు మద్దతు ఎందుకు ఇవ్వాలి? 5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపీలుగా ఇస్తే గెలిపించాలంటే, ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, రాష్ట్రానికి నిధులు రావాలంటే మరి కేంద్రానికి పార్లమెంటు సభ్యులందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తేనే వాళ్ళు నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడతారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు అండగా నిలబడతారు. కాబట్టి అలాంటి నాయకత్వాన్ని మనము ఎన్నుకోలేదు తప్ప ఈ మోసం చేసేటువంటి పార్టీలను దూరం పెట్టండి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని మేము మా ఉద్యమపరంగా కోరుతూ మా దళిత మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా మోసపూరిత మాటలకు నమ్మకుండా నిజమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంటు ఇన్ఛార్జిగా నేను ఈ పార్లమెంటు 7 నియోజకవర్గ పరిధిలో నేను తిరుగుతున్నా కనుక మీరంతా కొండంతా అండగా నిలబడి మరి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మరి నిజామాబాద్ ఎంపీ గారిని అత్యధిక మెజార్టీకి గెలిపిస్తే ఆయన అనేక మంది దళితులకు
కూలీలకి మరి కార్మికులకి మరి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి ఆయన సేవ చేసినటువంటి నాయకుడు, అనుభవజ్ఞుడు. ఆయనను గెలిపిస్తే పార్లమెంటులో బ్రహ్మాండంగా మన ప్రాంతం గురించి మరి కొట్లాడి నిధులు తీసుకొచ్చి పనిచేసేటువంటి నేత జీవన్ రెడ్డి గారు. ఆయన షుగరు ఫ్యాక్టరీలు కానీ, ఇవాళ రైతు సంక్షేమం కోసం కానీ, తర్వాత పసుపు బోర్డు లాంటి అంశాలు ఆయన కీలకంగా తన జీవితాన్ని సామాజిక సేవ, మరి పేద వర్గాల సేవ, మరి రైతుల సేవ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కాటిపర్తి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని మేము ఎఫ్ఆర్పీఎస్ నుండి మరి అందరికీ పిలుపునిస్తూ జై మాదిగా, జై కాంగ్రెస్, జై భీమ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇవన్నీ నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. జై భీమ్, జై భీమ్.